మొత్తానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మాత్రం చాలా హీట్ని క్రియేట్ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఎవరిది వాళ్ళది ఒక దారి అన్నట్టు అయిపోయింది. మంత్రులేమో మేము చేతులెత్తేసిన మన చందంగా మారిపోయింది. ఇదంతా ఎఫెక్ట్ దేనికి ఉండింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరుతో పలికిచ్చిన విధానం కావచ్చు, రాపిచ్చిన రాతలు కావచ్చు. సో ఏమన్నా కానీ ఎందుకు మేము ఒకవేళ పనిచేసినా కూడా ఆయనకే పేరు వస్తుంది కదా. ఇది ఓడితే ఎంత గెలిస్తే ఎంత. ఒక విధంగా చెప్పాలంటే, మనసులో మాట చెప్పాలంటే వాళ్ళకి నిజంగా ఇది గెలవాలని కూడా లేదు. సరే, ఇంతకు చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ గెలిచింది. కంటోన్మెంట్ గెలిచినాక 4000 కోట్ల నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులు చేయించినామని చెప్పిండు. నిజంగా వీళ్ళు గుండె మీద చేసుకొని చెప్తారో? అమ్మో, గుండెలు తీసిన బంట్లు చెయ్యనేస్తారు. కానీ ఏడన్నా దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారా? అది కూడా చేస్తారు, దొంగ ప్రమాణాలు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. మరి ఎవరి మీద ఒట్టేసి చెప్తారు? 4000 కోట్ల నిధులు విడుదల చేసి మేము అద్భుతంగా దాన్ని అద్దంలాగా చేసినామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి ఎస్, మాకు 4000 కోట్ల నిధులు వచ్చినాయని ఆ కాన్స్టిట్యున్సీలలో ఒక్కరన్నా చెప్తారా? ఇంకొకటి ఏంది, 6000 ఇందిరమ్మ ఇండ్లంట. అందుకే బ్యానర్లు కట్టిరు, మా ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి అనేసి. సో అక్కడ ఒక స్థానికుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు, ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ 4000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ ఇంతవరకు అసలు 4000 కోట్లు అనేది అభివృద్ధి కానే కాలేదు. 4000 వదిలిపెట్టి కనీసం 4 కోట్ల అభివృద్ధి కూడా కావాలి. మాకు నెక్స్ట్ అభివృద్ధి ఏంటంటే గుంతలు కనబడుతున్నాయి చూడండి. అంతేకాకపోతే మరి ఎటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే డ్రైనేజ్ పొంగుడు, ఇవాళ గల్లీలన్నా వేరే ఒక అడ్జస్ట్, వేరే చిన్న పిల్లలు స్కూల్ పోయే వాళ్ళకి ఇబ్బంది, ట్రాఫిక్, వేరే ఒక. సో ఇదేనా 4000 కోట్ల నిధులు ఇస్తే అభివృద్ధి ఇదేనా? లేకపోతే మరి 4000 కోట్లు నిజంగా ఇచ్చుంటే ఎవరి జేబులో పోయినాయి అవి? మరి ఈ లెక్క చెప్పాలి. ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలతోటి పోయి అక్కడ నిజంగా చెప్పాలంటే అసలు ఒక రోడ్ షో చేయడం కాదు, టోటల్ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేయించాలి. స్థానికులతో చెప్పించండి, ఇగో మేము 4000 కోట్ల నిధులు ఇచ్చినాము, ఇగో మీకు ఇంత అభివృద్ధి జరిగింది అని అంటే అవును ఎస్ మాకు 4000 కోట్ల నిధులు వచ్చినాయి బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అని చెప్పేసి ఒక్కరితో చెప్పించుండ్రబ్బా. కనీసం చెప్పించురు అంటే అది కాదు, పెయిడ్గా కాదు, మనస్ఫూర్తిగా ఎవరన్నా స్థానికులు మాట్లాడతారేమో ప్రయత్నం చేయరు. చెప్పించుడు అంటే మా లోగోలు తీసుకుపోయి చెప్పించుడు కాదు. ఎంత దరిద్రం అంటే అది. ఒక సైడ్ ఏమో ఒక స్క్రైబ్ తతికించుకుంటాడు, ఒక సైడ్ ఏమో మిర్రర్ వేసుకుంటాడు, పొయ్యేసి ఆడ పోయేసి ఎవరికైతే పెయిడ్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిచ్చి తీసుకొచ్చేసి మంచిగా వాడుకుంటున్నారు. ఎందుకంటే మీ ముఖాలకు మీ లోగోలు వేస్తే ఎవరు చూడు కాబట్టి. సో ఈ పిచ్చి పనులు చేయకుండా మీరు నిజాయితీగా పోయి లోగోలు లేకపోయిందిరా నాయన, ఏదన్నా ఒక మైక్ పెట్టేసి నిజమా నాయన మీకు చాలా అభివృద్ధి అయిందా, మీ రోడ్లన్నీ ఇప్పుడు అద్దాల్లాగా ఉన్నాయా, మీకు ఏం సమస్యలు లేవా అనేసి మాట్లాడి తెప్పించేసుకోండి. ఇంకోటి 6000 ఇందిరమ్మ ఇండ్లంట. ఏడబూసిర్రు అసలు? ఏడన్నా ఒక తట్టడి మట్టి పోసుడు కానీ అట్లీస్ట్ ఒక తట్టడి మట్టి ఎత్తుడు కానీ చేసిరా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మహానగరంలో కట్టిన 1,00,000 ఇళ్ళు మినహాయిస్తే మీరు ఎక్కడ ఇల్లు కట్టిరు? ఒక్కటి పోనీ ఈ బై ఎలక్షన్ సందర్భంగా చూపించిరి. ఇది సవాల్ అనుకోండి. కంటోన్మెంట్ ప్రజలు బాగా గుర్తు చేసుకోండి, యాదకి చేసుకోండి, ఎక్కడన్నా ఒక్క ఇల్లన్నా కట్టినరా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? మరి 6000 ఇల్లు అంట. ఇగో ఇట్లుంటాయి. గతంలో మేము ఏం చేసినామంటే నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది, ఈ 2023 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కర్ణాటకలో అనుకుంటా 5 గ్యారంటీలు ఇచ్చారు, ఇక్కడ ఓటి యాడ్ చేసి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒరే బాబు 5 గ్యారంటీల ముచ్చటేందని మేము కూడా పోయేసి, సో మేము కొంచెం సాహసం చేసిపోయి అటు బీదర్ నుంచి మొదలు పెడితే అటు బెంగళూరు పోయినాము. దాని తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ కర్ణాటక కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చినాము. అయ్యా ఎట్లుంది అప్పుడు మహిళలకు వీళ్ళు ఇస్తామని అక్కడ 1500-2000 రూపాయలు పెట్టిరు అనుకుంటా. ఆ పెన్షన్ విషయంలో కావచ్చు, లేదనంటే ఈ ఫ్రీ బస్సు విషయంలో అక్కడున్న నిజంగా ప్రజలు ఆనందంగా ఉన్నారా,
ఇబ్బందులు పడ్డరా అనేసి పోయి అక్కడ మాట్లాడితే ఆ గాథలన్నీ తీసుకొచ్చి వినిపించినాం కానీ ఎవరికి ఎక్కల. అంటే అట్లాంటి బాధలే ఇక్కడ పడతారు అని చెప్పి అక్కడ ఆటో డ్రైవర్లకు తీసుకొచ్చినాం, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, క్యాబ్ డ్రైవర్లకు తీసుకొచ్చినాం, దాని తర్వాత ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు సంబంధించి కూడా తీసుకున్నాం. ఎందుకంటే బస్సు ఉన్న దానికంటే కూడా కెపాసిటీ కంటే హెవీ ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది. ఇప్పుడు 45 కెపాసిటీ ఉంటే 70, 80, 100 మంది ఎక్కడము. అంటే ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత బస్సులు పెంచిరా, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ అడిగి అవన్నీ తీసుకొచ్చి మ్యాక్సిమం, ఎందుకంటే మనకు ఈ కర్ణాటక బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారు, కొంచెం అర్థమవుతుంటుంది, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇదే పరిస్థితి అని చూపించినా కూడా ఇక జర ఎక్కలేదనుకో. అందుకనే 1.8% తోటి మార్పు 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 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కంటోన్మెంట్ల ముచ్చట కూడా చూస్తుంటే నాకు అది గుర్తొచ్చింది అప్పటిది. ఎందుకంటే ఈ కంటోన్మెంట్కి సరే అదంటే కర్ణాటక, సరే మన నైబర్ స్టేట్ అయినప్పటికీ కూడా ఎట్లయినా కూడా ఇక్కడికి చేరేసరికి అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. కానీ ఇది ఎంతో దూరంలో లేదు. కంటోన్మెంట్ అయితే జూబ్లీ హిల్స్కి కంటోన్మెంట్కి ఎంతో తేడా లేదు. ఒకసారి మీరు ఎవరన్నా మీ సన్నిహితులో లేకపోతే మీ ఫ్రెండ్సో మీ బంధువులో లేదు మీరు అటువైపు పోయినప్పుడు ఒకసారి కనుక్కోండి. నిజంగానే బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, నిజంగా గెలిచినాక అంత అత్యద్భుతమైన అభివృద్ధి చేసిందా? పెద్ద ఏదో దేశంలో ఉన్నట్టు ఇక్కడ తీసుకొచ్చి గొప్పగా మేము 4,000 కోట్లు ఇచ్చినాం, 6,000 ఇందిరమ్మ ఇళ్ళు ఏమైంది? అందుకే ఫ్లెక్సీలు కట్టుకొని ప్రజలు మాట్లాడుతున్న మాటలు. ఇంకోటి వచ్చేసి ఎలక్షన్స్ టైంలో చెప్పారు కదా 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని చెప్పి, దాన్ని ఎలా చూస్తున్నారు? 6,000 ఇందిరమ్మ ఇల్లు లేవు, 6 ఇందిరమ్మ ఇల్లు లేవు. అసలు ఇందిరమ్మ ఇల్లు అనేటిదే కంటోన్మెంట్ తీసుకురాలేదు. పాత గవర్నమెంట్ ఏదైతే ఉండేనో మా కేసీఆర్ గారు వారు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్లోనే వీళ్ళు చూపెట్టి వీటిలో డబ్బు కొట్టుకుంటున్నారు తప్ప ఎటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఏం చేయలేదు ఇంతవరకు. సో ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పింది. కాకపోతే ఇంకోటి కూడా ఉంది, జనాలు అనుకుంటున్నారు 4,000 కోట్ల నిధులు పక్కన పెడితే వాళ్ళ జేబులోకి ఏమో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యేకి అయితే 2 బెంచ్ కార్లు అయితే వచ్చినాయి అన్నాడు, 2 కోట్లవి. సో అట్లుంది పరిస్థితి. ఏనో పెద్ద దూరంలో ఉన్నదన్నట్టుగా తీసుకొచ్చి అబద్ధాలు అలాగనే మీకు ఇక్కడ తీసుకొచ్చి రేపు గెలవంగానే మీకు ఇట్లా చుక్కలు చూపిస్తామంటే ఏం గెలవకపోతే చేయరా ఆయన మాట్లాడుతుండగా అజారుద్దీన్. మీరు బీఆర్ఎస్ కొట్టేస్తే నేను రాను అంటున్నాడు. నువ్వు రాకపోతే మళ్ళీ రేపు టికెట్ వద్దా? మరి 2028 డిసెంబర్లో వస్తాయా లేకపోతే 2029లో వస్తాయా తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్? కానీ అప్పుడు టికెట్ వద్దా మీకు? అయిపోయిందా? ఇంకా ఉత్తుత్తి మంత్రి చేసిరు అయిపోయిందా? అట్లీస్ట్ మీకు శాఖలు కూడా కేటాయించలే. ఏదైతే మిలే నాకు 6 నెలలు ఉంటే పోతే నేను మాత్రం మంత్రి అనిపించుకున్నా అంతేనా? చాలా ఏం మాట్లాడుతున్నారు ప్రజల ముందర? మీరు బీఆర్ఎస్ ఓటేస్తా నేను మళ్ళా రాని కాన్స్టిట్యున్సీకి అంటుంటే అయిపోయింది ఇక మంత్రితోటి అజారుద్దీన్కి ఫుల్ కడుపు నిండిపోయిందా? సో వీళ్ళకి కింద మీద పడుతున్న పాటలు చూస్తే అర్థమవుతుంది కదా, గెలుపుకు దూరం అవుతున్నాము, ఓడిపోతున్నాం, ఏదో ఒకటి చేయండి అన్న చందంగా ఏదో ఒకటి చేయమంటే ఆ ఏదో ఒకటి కూడా చేస్తలేరు మంత్రులు. తలా ఒక దారిలో పోయారు, వస్తే ఏదో చుట్టపు చూపుకి వచ్చి అట్లా పోతున్నారు. 2 మాటలు ఏదో ఎవరన్నా మీడియా వాళ్ళు పెడితే ఓ 2 మాటలు మాట్లాడేసి ఎందుకు ఇది గెలిస్తే ఎట్టాగో మా కష్టం అని ఎవరు అన్నారు కదా. చూడు రేవంత్ రెడ్డి గెలిపించుకున్నానేసి ఇప్పుడు రేపు అన్ని మీడియాల ముందర చూసినావా నేనంటే ఏందో ఒకవేళ పొరపాటున ఏదన్నా జరిగి గెలిస్తే మాదే ఉంది తొక్కలోది, హ్యాపీగా ఓడిపోతే అయిపోతుంది అనుకొని ఇక్కడ నెంబర్ 2 అనుకునే మంత్రులు లేదంటే సీఎం సీటు కోసం ఆశపడే మంత్రులు ఓడిపోవాలని కోరుకుంటున్నారట.